అందరికీ నమస్తే అండి. మీ అందరి ఆశీస్సులతో ఆర్ వాయిస్ అనే దానికి ఒక ఆఫీస్ ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ చేయాలంటే మనకంటూ ఒక స్థలం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేయడం ద్వారా చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా ఆఫీస్ పెట్టుకోవాలి అనే నా కల నెరవేరింది. నా కల కాదు, మనందరి కల. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే అది సాధ్యమైంది. నేను అనుకున్న దానికంటే అమ్మవారి కృపా కటాక్షాలతో ఆఫీస్ ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది. చండీ హోమంతో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వర్తించి దసరాని ముందే తీసుకొచ్చామమ్మా అని చాలామంది అనే విధంగా ఆఫీస్లో పూజా కార్యక్రమాలని పూర్తి చేశాం. ఇంకా మనం ఆఫీస్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. పూజా కార్యక్రమాలు అయిపోయాయి అంతే. ఇక 1-2 డేస్లో ఆఫీస్లోకి వెళ్ళాలి. నవరాత్రుల్లో వెళ్దామని ఆగాము. చాలా 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 ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి కారణం మీరు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలే ఏమైతుంది ఇంతమంది మన అనుకున్నాగా పోరాడాల్సిందే అనే ఒక ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చాయి. ఎంత ఆనందం ఉందో అంతే భయం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. ఎవ్రీ మంత్ రెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, స్టాఫ్ శాలరీస్ కానివ్వండి, నిద్ర పట్టనివ్వట్లేదు. బిల్కుల్ నిజం చెప్తున్నా. అప్పుడేమో ఆఫీస్ పెట్టుకోవాలని నిద్రపోయేదాన్ని కాదు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంటానా, తట్టుకోగలుగుతానా, నిలబడగలుగుతానా లేదా, ఇలా చాలా చాలా డౌట్స్. ఆఫీస్ పెట్టు, మేము సహాయం చేస్తామన్న చాలామంది వెనకడిగేశారు. హెల్ప్కి రాలేదు. బట్ అవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు. కానీ చెప్తున్నా కదా, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కంటే కూడా మీ అందరూ ఇచ్చిన ధైర్యంతో ఏదైతే అది అయిందని అడుగులు ముందుకేసాం. ఆఫీస్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫుల్ ఎక్విప్మెంట్ అయితే మనకు లేదు. చూడాలి అమ్మవారు ఎలా రాసింది ఆర్ వాయిస్కి. ముందు ఆర్ వాయిస్ ఎలాంటి ఎదుగుదలను, లేదా ఆర్ వాయిస్కి ఈ ఆఫీస్ ఓపెనింగ్ అనేది దాని చరిత్రని ఎలా మార్చబోతుంది అనేది ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, మీ అందరి ఆదరాభిమానాల మీదే మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఒక్క విషయం చెప్తున్నానబ్బా, నేను మీ అందరినీ నా వాళ్ళు అనుకుంటున్నాను. ఈరోజు ఈ ఛానల్ నిలబడ్డది అంటే మీరు అందరూ కారణం అనుకుంటున్నారు. నన్ను కూడా మీరందరూ మీ ఇంటి ఆడపిల్లగా చూస్తున్నారు. ఈవెన్ నాకు ఇల్లు దొరకలేదు అన్నప్పుడు మన ఛానల్ ఫాలోవరే నాకు ఇల్లు ఎతికి పెట్టారు. ఇలా నా కష్టాలు చెప్పిన ప్రతిసారి మేమున్నామంటూ అండగా ఉన్నారు. నేను కష్టాన్నే కాదు సంతోషాన్ని కూడా మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అలాగే నా సంతోషంతో పాటు మన రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే ఆడపిల్ల మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడగలుగుతుంది చెప్పండి. మీ ఇంటి ఆడపిల్లనని మీరు చెప్పారు కాబట్టి ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలనుకుంటుంది. దేశం కోసం, సనాతన ధర్మం కోసం పనిచేయాలనుకుంటుంది. అందుకే హనుమధ్వజం ఎగరేసి మరీ ఛానల్ని ప్రారంభించాను. హనుమధ్వజం మన ఛానల్లో ఎప్పుడూ అలానే ఉంటుంది. ఆ ధ్వజం సాక్షిగా సనాతన ధర్మం కోసం, జాతీయవాదం కోసం, దేశం కోసం ప్రాణాలను ఇవ్వాల్సి వచ్చినా ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తాను. ఎందుకు అంటే 9 నెలలు మోసిన అమ్మ రుణాన్ని తీర్చుకోవాలని ఆలోచించే అమ్మాయిని నేను చచ్చినంక మోసే ఈ భూదేవి రుణం తీర్చుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందులో నా దేశం యొక్క గొప్పతనం, నా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ గొప్పతనం చరిత్ర పుస్తకాలు తెలియజేయకపోయినా నేను తిరుగుతున్న కొంత సమాజంలో నేర్చుకున్న తర్వాత వాళ్ళ కాలి దుమ్ములో వాళ్ళ కాలి దుమ్ము ఉంటుంది కదా లోపల, అందులో ఒక కణిక అవ్వాలన్నా ఈ దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి. ఈ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అనిపించింది. అందులో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నాను, కాకుంటే ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. మనకు ఉన్న స్టాఫ్ తోటి వీడియోలు ఎడిటింగ్ అనేది పూర్తిగా అవ్వట్లేదు. వాళ్ళు ఒకరిద్దరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఉన్నదే మన దగ్గర వాళ్ళు కాబట్టి. సో స్టాఫ్ని పెంచుకోవాలి, కంటెంట్ పెంచాలి. ఇవన్నీ జరగాలి అంటే ఆర్థికంగా కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది. దానికి నేను సిద్ధమయ్యాను, మానసికంగా, శారీరకంగా. ఎందుకంటే మీ అందరూ తోడున్నారని. కానీ నాకు చాలా నమ్మకం, ఏదో ఒకరోజు ఆఫీస్ పెట్టుకోవాలనే మన కళ ఎలా నెరవేరిందో అలాగే ఆర్ వాయిస్ ఒకరోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుంది అని. ఆ రోజు ఎంతో తొందరలో ఉంది అనుకుంటున్నాను. దానికోసం 24/7 కష్టపడటానికి నేను, నా స్టాఫ్ ఉన్న ఒకరిద్దరైనా సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఇంకొంతమంది స్టాఫ్ని తీసుకొని ఇంకా నిర్విరామంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్, మీ ఆదరణ, మీ అభిమానం, మీ సపోర్ట్ ఉంటే ఆర్ వాయిస్ నిజాలను నిగ్గు తేల్చడంలో వెనుకడుగు వేయనే వేయదని మరొక్కసారి తెలియజేస్తున్నాను.
ఆర్ వాయిస్ ఛానల్తో పాటు ఆర్ వాయిస్ పొలిటికల్ అని కూడా మనం స్టార్ట్ చేసామండి. బికాజ్ ఎందుకంటే ఆర్ వాయిస్ మీద రిపోర్ట్స్ ఎక్కువ కొడుతున్నారు, ఆల్రెడీ స్ట్రైక్ పడింది, చాలా చాలా ఉన్నాయి. నాకు అంటే చెప్తున్నాను కదా, ధర్మం గెలిచే టైంలో చాలా 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 ఆటంకాలు వస్తాయి, కానీ ఎండ్ ఆఫ్ ది డే ధర్మమే గెలుస్తుంది, అది నేను నమ్ముతా. అందుకే ఎందుకైనా బెటర్ అని ఆర్ వాయిస్ పొలిటికల్ అని కూడా మనం స్టార్ట్ చేశాము. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ ద్వారా త్వరలోనే, ఎంతో టైం పట్టదు, శరన్నవరాత్రుల్లోనే ఒకరోజు పేపర్ ఎనాలిసిస్, తెలంగాణ వార్తాపత్రికలోని అసలు వాస్తవాలను నిగ్గు తేల్చుతూ ప్రభుత్వాలు మాట్లాడుతున్న కల్లబుల్లి కబుర్లతో పాటు ధర్మం మీద, దేశం మీద ముసుగులో జరుగుతున్న కుట్రలను కుండబద్దలు కొట్టినట్టుగా ఎనాలిసిస్ రూపంలో మీకు అందించబోతున్నాం. అది కూడా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కూడా ఇలానే ఆదరించండి, అభిమానించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఖచ్చితంగా ఆర్ వాయిస్ జర్నలిస్ట్ నవత దేశం కోసం, ధర్మం కోసం నిలబడే ఒక అమ్మాయి అని పేరు తెచ్చుకోవడంలో వెనుకడుగు మాత్రం వేసేది లేదు. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు 100 రెట్లు కష్టపడి మీ ప్రేమ అభిమానానికి అర్హురాల్ని అనిపించుకోవడానికి అహర్నిశలు పాటుపడుతూనే ఉంటాను. ఇంతకంటే నేను మీకు ఏం చెప్పలేను, ఎందుకంటే నా మనసులో మాటలేంటో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.